కొత్త సంవత్సరంలో ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఈ పోలీస్ కమిషనరేట్లకు సంబంధించి 4 కమిషనరేట్లను ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి కమిషనర్లు కూడా నియమించడం జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ కూడా రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. సో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏదైతే ఔటర్ పరిధిలో ఓఆర్ఆర్ పరిధి లోపల ఉన్నటువంటి ప్రతి ప్రాంతం కూడా జిహెచ్ఎంసీలోకి వచ్చే విధంగా ఒక ప్రక్రియ చేపట్టడం జరిగింది. దానికి సంబంధించి దాదాపు ఈ జిహెచ్ఎంసీ ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి ఏవైతే ప్రాంతాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కలిపితే 300 వార్డులు అవుతున్నాయట. సో 300 వార్డులను ఒకే కార్పొరేషన్ కింద అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కింద ఉంచితే ఈరోజు ఒక పెద్ద మినీ తెలంగాణ అయ్యేటువంటి అవకాశం ఉంది. దాదాపు 1.5-2 కోట్ల వరకు జనాభా ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. కాబట్టి సో జిహెచ్ఎంసీని ఒకటే కార్పొరేషన్గా చేస్తే చాలా అనార్థాలు ఉండేటువంటి అవకాశం అయితే ఉంది అనేది తెలుస్తూ ఉంది. కాబట్టి సో ఇప్పుడు జిహెచ్ఎంసీని 3 భాగాలుగా డివైడ్ చేయడానికి మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. సో దానిలో భాగంగా పాత ఏవైతే ఉన్నాయో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 150 డివిజన్లు ఏవైతే ఉన్నాయో దానిలో కొన్ని మార్పులు చిన్న మార్పులు చేసేసి 150 వార్డులకి పరిమితం చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా గ్రేటర్ సంబంధించి ఒకసారి ఇంకొక డివిజన్ కూడా ఉంది. దాదాపు 75 డివిజన్లతోటి సైబరాబాద్ గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అంటే జీసీఎంసీతో పాటు ఇంకొక కార్పొరేషన్ ఏంది, ఇంకొక 74 డివిజన్లతోటి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అంటే మేబీ గ్రేటర్ చేస్తారా లేకపోతే మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ చేస్తారా తెలియదు. కానీ మొత్తానికైతే జిఎంఎంసి జీసీఎంసీ జిఎంఎంసి అదేవిధంగా జిహెచ్ఎంసి 3 కార్పొరేషన్లుగా ఈరోజు ఆల్రెడీ కసరత్తు పూర్తయినట్టుగా తెలుస్తూ ఉంది. సో అదేవిధంగా 3 కార్పొరేషన్లకు రంగం సిద్ధం. హైదరాబాద్తో పాటు సైబరాబాద్ మల్కాజ్గిరి 150 డివిజన్లతో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్, 76 డివిజన్లతోటి గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, 74 డివిజన్లతోటి గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల ఏర్పాటు. సో ఎల్లుండి జరగబోయేటువంటి శాసనసభలో ప్రకటించినట్టు ప్రభుత్వం విభజన ప్రక్రియ పూర్తి, సర్కార్ వద్ద పూర్తి నివేదిక, ఫిబ్రవరి చివరి నాటికి తుది నోటిఫికేషన్, కొత్త కార్పొరేషన్లకు ప్రత్యేక భవనాలు 10 ఎకరాల చొప్పున కేటాయించాలని నిర్ణయం. తాజాగా బదిలీ అయినటువంటి అడిషనల్ కమిషనర్లే కొత్త కార్పొరేషన్లకు భవిష్యత్తు కమిషనర్లుగా ఉండే అవకాశం ఉందన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఒకసారి చూద్దాం. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ జిహెచ్ఎంసీ విభజన ఖాయమైంది. ఔటర్ రింగ్ రోడ్డు ఆవలి వరకు 2071 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించినటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 3 కార్పొరేషన్లుగా విభజించేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించినటువంటి కసరత్తు పూర్తయి ప్రభుత్వం వద్ద పూర్తి నివేదిక సిద్ధంగా ఉంది. దీని ప్రకారం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు కొత్తగా సైబరాబాద్ అదేవిధంగా మల్కాజ్గిరి కార్పొరేషన్ ఏర్పాటు కానున్నట్లు సమాచారం. అయితే జనవరి 2న అసెంబ్లీ సమావేశంలో దీనిపై స్పష్టత వస్తుందని బల్దియాలోని ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. సికింద్రాబాద్లోని రాంగోపాల్పేట మొదలుకొని శంషాబాద్ వరకు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. విస్తరిత జిహెచ్ఎంసీలో 12 జోన్లు 300 డివిజన్లు ఉండగా 6 జోన్లు 150 డివిజన్లతో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కానుంది. నార్సింగ్ నుంచి షామీర్పేట వరకు సమీపంలోని నార్సింగ్ నుంచి షామీర్పేట సమీపంలోని జీనోమ్ వ్యాలీ వరకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, నార్సింగ్ నుంచి షామీర్పేట వరకు జీనోమ్ వ్యాలీ వరకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా ఉండే అవకాశం అంటే తెలుస్తూ ఉంది. కీసర నుంచి పెద్దంబరపేట వరకు మల్కాజ్గిరి కార్పొరేషన్గా ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తూ ఉంది. సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలో 76 డివిజన్లట, మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలో 74 డివిజన్లు ఉంటాయని తెలుస్తుంది. సుదీర్ఘ కసరత్తు చేసిన తర్వాతనే వీటన్నిటిని ఆల్రెడీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ 3 డివిజన్లు అని అనుకున్నారు. కానీ ఎందుకో మళ్ళీ మార్చి గ్రేటర్ సైబరాబాద్ ఉంచేసి గ్రేటర్ సికింద్రాబాద్ తీసేసి దాన్ని మల్కాజ్గిరి చేయడం జరుగుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047లో పేర్కొన్నట్టుగా కోర్ అర్బన్ రీజియన్లో ఔటర్ రింగ్ రోడ్ పరిధి వరకు ఉన్నటువంటి ప్రాంతాలన్నీ తొలుత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి తెచ్చి ఆ తర్వాత దాన్ని 3 కార్పొరేషన్గా విభజించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఆవల ఉన్నటువంటి 20 మున్సిపాలిటీలను 7 కార్పొరేషన్ విలీనం చేస్తూ జిహెచ్ఎంసీని ఇటీవల విస్తరింపజేసింది. దీంతో అంతకుముందు 650 చదరపు కిలోమీటర్లుగా ఉన్నటువంటి జిహెచ్ఎంసీ 2071 చదరపు కిలోమీటర్ల మేర కోర్ అర్బన్ రీజియన్ వరకు విస్తరించింది. అనంతరం మెరుగైనటువంటి పౌర సేవలు, ప్రణాళికాబద్ధమైనటువంటి అభివృద్ధి కోసం ప్రభుత్వ అధికార వికేంద్రీకరణ చేపట్టింది అంటూ చూస్తా ఉన్నాం. సో
కీలక ప్రాంతాలతో హైదరాబాద్ కార్పొరేషన్. జిహెచ్ఎంసీ 3 స్వతంత్ర కార్పొరేషన్లుగా విభజించాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకు అనుగుణంగానే ఇప్పటికీ పోలీస్ కమిషన్లు ఏర్పాటు చేసింది. 4 పోలీస్ కమిషన్లకు సంబంధించిన జీవోలను సోమవారమే ఇచ్చింది. అంతేకాకుండా టౌన్ ప్లానింగ్ విభాగాన్ని కూడా సర్కిల్లు, జోన్లు, అదేవిధంగా డివిజన్గా వర్గీకరించింది. త్వరలోనే వాటర్ వర్క్స్, విద్యుత్, ట్రాఫిక్ తదితర విభాగాలను కూడా 3 కార్పొరేషన్లకు ఏర్పాటు చేయాలని ప్రణాళిక పరిధిగా తగినట్లు పునర్విభజన చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తా ఉంది. సో ఐటీ క్యారిడర్గా సైబరాబాద్ కమిషనర్. సో ఇక్కడ నార్సింగి నుంచి మొదలు పెట్టుకుంటే హైటెక్ సిటీ, లింగంపల్లి, పటాన్చెరు, అట్లా షామీర్పేట వరకు కూడా కంప్లీట్గా సైబరాబాద్ కార్పొరేషన్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది తెలుస్తుంది. దానిలో ఏవేవి పేర్లు ఒకసారి చూద్దాం. సో సైబరాబాద్ కార్పొరేషన్ పూర్తిగా ఐటీ క్యారిడర్లుగా మారనుంది. ఈ కార్పొరేషన్ పరిధిలో నగరంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పశ్చిమ భాగం ఉండనుంది. సో ఒకసారి చూడండి, మియాపూర్, చందానగర్, పటాన్చెరు, ఆర్సీపురం, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, నానక్రామ్గూడ, మణికొండ, నార్సింగి, షేర్లింగంపల్లి, కూకట్పల్లి, బాలానగర్, కుత్బుల్లాపూర్, మేడ్చల్, దుండిగల్, జీనో వ్యాలీ ప్రాంతాల్లోని దాదాపు 74 డివిజన్లు ఈ కార్పొరేషన్లో ఉండనున్నాయి. ఇక 3వ కార్పొరేషన్గా ఉత్తర తూర్పు హైదరాబాద్ కేంద్రంగా మల్కాజ్గిరి ఏర్పాటు కానుంది. ఈ కార్పొరేషన్ చూడండి ఒకసారి, కీసర నుంచి మొదలై పెద్దంబరపేట వరకు ఉంటుంది. దీని పరిధిలో మల్కాజ్గిరి, అల్వాల్, బోయినపల్లి, తిరుమలగిరి, కార్ఖానా, కాప్రా, ఈసేఎల్, సైనిక్పురి, ఉప్పల్, నాగోల్, నాచారం, మేడిపల్లి, గట్కేసర్, కీసర, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్టు ఉన్నాయి. డిఫెన్స్, రైల్వే, పారిశ్రామిక ప్రాంతాల్లోని 76 డివిజన్లు కలిసి ఉంటాయి. అయితే ఈ కార్పొరేషన్ల పరిధి విషయంలో స్పష్టతకు వచ్చిన పేర్ల విషయంలో మాత్రం తుది నిర్ణయానికి రావాల్సి ఉన్నదనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో హైదరాబాద్ కార్పొరేషన్ ప్రస్తుతం ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కార్యాలయాన్ని కొనసాగిస్తుండగా కొత్తగా ఏర్పాటు కానున్నటువంటి సైబరాబాద్ మల్కాజ్గిరి కార్పొరేషన్కు సరికొత్త భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో 10 ఎకరాల చొప్పున పెట్టాలని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. సో ఇక్కడ చూడండి ఒకసారి, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జోన్ల వారిగా డివిజన్లు, సర్కిల్ వివరాలు. సో డివిజన్లు ఎన్ని, జోన్ ఏంటిది? సికింద్రాబాద్ జోన్ వచ్చినట్లయితే సో దానిలో డివిజన్లు వచ్చేసి 28 అట, సర్కిల్ 5. ఖైరతాబాద్ జోన్ కిందకి వస్తే డివిజన్లు 25, సర్కిల్ 5. చార్మినార్ జోన్ కిందకి వస్తే డివిజన్లు 25, సర్కిల్ 5. గోల్కొండ జోన్ కిందకి వస్తే డివిజన్లు 26, సర్కిల్ 5. రాజేంద్రనగర్ కిందకి 29 డివిజన్లు, 6 సర్కిల్. శంషాబాద్ జోన్కి 17 డివిజన్లు, 4 సర్కిల్. మొత్తం 150 డివిజన్లు, 30 సర్కిల్గా ఏర్పాటు చేయడం జరిగింది. సో సైబరాబాద్ విషయానికి వచ్చినట్లయితే షేర్లింగంపల్లి జోన్లో 26 డివిజన్లు, 5 సర్కిల్. కూకట్పల్లి జోన్లో 23 డివిజన్లు, 4 సర్కిల్. కుత్బుల్లాపూర్ జోన్లో 27 డివిజన్లు, 7 సర్కిల్. మొత్తం 76 డివిజన్లు, 16 సర్కిల్ అట. సో ఇక్కడ మల్కాజ్గిరిలో మల్కాజ్గిరి 26, 5, ఉప్పల్ 24, 5, ఎల్బీ నగర్ 24, 4. మొత్తం 74 డివిజన్లు, 14 జోన్లుగా, 14 సర్కిల్గా విభజించడం జరిగింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మొత్తానికైతే 3 డివిజన్లుగా డివైడ్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. జిహెచ్ఎంసీ ఏదైతే ఇప్పుడు రీసెంట్గా ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా జిహెచ్ఎంసీ విలీనం చేసి ఆ జిహెచ్ఎంసీని 300 వార్డులుగా విభజించిన తర్వాత దాన్ని 3 కార్పొరేషన్గా డివైడ్ చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి బిల్లు ఎల్లుండి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో ఇది హైదరాబాద్ సంబంధించినటువంటి అంశం మిత్రులారా.